వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఉందో శాసన పక్షం కావచ్చు, శాసనసభ మండల పక్షం కావచ్చు, మొత్తం అంతా కూడా అందరూ ఒక్కసారిగా ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిన మీరు దృశ్యాలు చూడొచ్చు. ముఖ్యంగా అందరూ కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నాయకులంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇప్పుడే బీఆర్ఎస్ భవన్కి ఏదైతే లోపలికి వెళ్ళిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ముఖ్యంగా లోపల కేసీఆర్ ఒక్కసారిగా రావడంతో ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ భవన్కి. మొత్తం కూడా అంటే కేసీఆర్ని చూడాలి అనే ఆశతో, అంటే ఎప్పుడెప్పుడు చూస్తామనే ఆశతో కేసీఆర్ని ఒక్కసారైనా చూద్దాం. సో చాలా రోజులైతుంది కేసీఆర్ బయటికి రాక. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలామంది అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే భవన్లో జరిగే మీటింగ్, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ వచ్చి అందరికీ దీంట్లోకి ఎంట్రెన్స్ అయితే లేదు. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు అంతా కూడా లోపలికి అయితే పేర్లతో సహా వాళ్ళకు ఎంట్రన్స్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యం చూడడానికి వచ్చిన వాళ్ళకు ఎవరిని కూడా బయటనే నిలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లోపల మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీకు అందుకే ఎంట్రన్స్ లేదే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గురించి ఎప్పుడెప్పుడు మేము కేసీఆర్ని చూస్తామా, ఎప్పుడెప్పుడు కేసీఆర్ మాట్లాడతారా అనేది కూడా ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు 6 గంటల సమయంలో మీడియా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. దేని మీద చర్చించారు లోపల బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బయట మీరు చూడొచ్చు, ముఖ్యంగా విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, కేసీఆర్ అభిమానులు అంతా కూడా వచ్చి ఇక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున లోపలికి పోనీయకపోవడంతో కొంత నిరాశ చెందిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ని ఒక్కసారైనా చూడాలి, ఒక్కసారైనా మాట్లాడించాలి, లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నెపంతో ఇక్కడికి చాలామంది వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ మీటింగ్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కృష్ణా గోదావరి జలాల గురించి కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే 6 గ్యారంటీలు 120 హామీల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది. నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది. కేటీఆర్కి అటు హరీష్ రావుకి ఏమన్నా కీలక పదవి ఇచ్చే అవకాశాలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ ఉంది. మరి హరీష్ రావుకి కీలక పదవి ఇవ్వబోతున్నానంటూ కూడా ఒక వార్త వస్తుంది. మరి దీన్ని కూడా ఈ ఏదైతే ఎల్పీ మీటింగ్ ఉందో ఆ ఎల్పీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ వస్తున్న సమయంలో, కేసీఆర్ లోపలికి ఎంటర్ అయిన సమయంలో ముఖ్యంగా కేసీఆర్కి సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున పెద్ద శబ్దాలతో కూడా కేసీఆర్ని సీఎం అంటూ వెల్కమ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం మరి ఈ మీటింగ్లో ముఖ్యంగా ఏ విషయాలపైన చర్చించాలనేది. ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు, అలాగే కేటీఆర్ ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఇప్పటికే చాలాసేపు, దాదాపు 2 గంటల సేపు మీటింగ్ జరిపారు. ఈ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో ఏ అంశాలపైన చర్చించాలి, ఏ అంశాలపైన మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి, సో కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా మొత్తం కేసీఆర్, హరీష్ రావు, అలాగే కేటీఆర్ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున చర్చించారు. ముఖ్యంగా ఏదైతే సభలు, ఏదైతే బహిరంగ సభలు పెట్టనున్నారో ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, భారీ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున సమూహాలు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉంది. ఈ రోజు జరిగే మీటింగ్లో ఎక్కడెక్కడ ఏ సభలు పెడతారు, సో ఏ జిల్లాల్లో ముఖ్యంగా సభలు ఉండబోతా ఉన్నాయి అనేది కూడా ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూడొచ్చు, మీరు విజువల్స్ చూడొచ్చు. నాయకులంతా కూడా చాలా ఉత్సాహంతో కలవడానికి వచ్చారు. సో నాయకులను కలుస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడే వెళ్తూ ఉన్నారు లోపలికి, చూడొచ్చు మీరు. సో ముఖ్యంగా పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు అంతా కూడా బీఆర్ఎస్ భవన్ దాకా కదిలొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే అభిమానుల కోసం, రాష్ట్ర నాయకులకు ఓన్లీ ఎల్పీ మీటింగ్ ముందే చెప్తా ఉన్నారు. ఎల్పీ మీటింగ్ కదా, సో అందరూ వస్తూ ఉంటారు, బట్ చాలా అంటే లోపలికి పోనీయకపోవడం ఒక నిరాశగా చెందుతూ ఉన్నారు. కానీ ఎల్పీ మీటింగ్ కాబట్టి కొంతమందికే దాంట్లో ఇది ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ముఖ్యంగా కేసీఆర్ని చూడడానికి చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఒక
కోలాహలం, ఒక పండగ వాతావరణం అయితే బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉంది. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ ఏ విషయాలపైన చర్చించాలనేది కూడా ఒకవైపు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో కేసీఆర్ ఏం సూచనలు చేస్తారు, కేసీఆర్ దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తరుణంలో ఇప్పుడు 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తారు, కాంగ్రెస్ పార్టీని ఎలా నిలదీస్తారు, ఏ ఏ విషయాలపైన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి అనేది కూడా డైరెక్ట్ కేసీఆరే అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ మరి ఎలా వ్యూహం రచిస్తారు, ఎలా ముందుకెళ్తారు, దాంతోపాటు కేటీఆర్, హరీష్ రావు సో వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్తారు, దాంతోపాటు ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇద్దరిని కూడా మరి ఎలా విమర్శించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి పెద్ద ఎత్తున ఏం మాట్లాడతారు. గత 2 సంవత్సరాలు ఆయన చెప్పిన దాని ప్రకారం 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వానికి మనం గడువు ఇద్దామని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా 4,000 పైన చిలుకు సర్పంచ్ గెలవడం. సో మొత్తం బీఆర్ఎస్ క్యాడర్లో పెద్ద ఎత్తున జోష్ నింపింది అనుకోవచ్చు. సో మొత్తం కూడా ఈ నిర్ణయాలకి ఏదైతే 2 సంవత్సరాల గడువు అయిపోయింది, 4,000 మంది సర్పంచులు గెలిచారు. ఈ నేపథ్యంలోనే సో మొత్తం కూడా క్యాడర్ అంతా ఫుల్ జోష్లో ఉన్నది. ఈ జోష్లో కార్యాచరణ ఏంటి, సో ఏంటి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ ఏ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ విధి విధానాలు ఏంటి, కాంగ్రెస్ ఏదైతే మొత్తం 6 గ్యారంటీ విషయాల్లో కావచ్చు ఎలాంటి అబద్ధాలు చెప్తుంది అనేది చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం చర్చనీయాంశం ముందుకొచ్చే అవకాశం ఉంది. మరి కేసీఆర్ ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు అనేది ప్రతి ఒక్కరు అటు బీఆర్ఎస్ క్యాడర్ కంటే ముఖ్యంగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పెద్ద ఎత్తున టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి ఉంది. అంటే కేసీఆర్ నిజంగా ఏం మాట్లాడతారు, దాదాపు 2 సంవత్సరాల తర్వాత రాబోతున్నారు, ఏం మాట్లాడతారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నాయకులు అలాగే బీజేపీ నాయకులు కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏ ఏ అంశాలపైన మాట్లాడతారు, సో ఒకవేళ మాట్లాడితే మేము ఏం మాట్లాడాలనేది కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ మీటింగ్ లోపల బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయితే నడుస్తూ ఉంది. 6 గంటలకు లేదా 7 గంటలకు కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం మరి ఏం మాట్లాడతారో ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం.